నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రెండంకెల వృద్ధి రేటు దిశగా ఆంధ్రప్రదేశ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10.55% నమోదయ్యే అవకాశం గణాంక శాఖ అంచనాలు అత్యాధునికంగా ఏపీ తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాక్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం 6వ భవంతిలో శాసనసభ మండలి నిర్మాణం శాస్త్రీయ పద్ధతుల్లో తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి ప్రణాళికలు అధికారులకు కేసీఆర్ ఆదేశం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టీకరణ తెలంగాణలో పట్టణ పేదలకు 22,817 ఇళ్లు 45 ప్రాంతాల్లో కేంద్రం మంజూరు దేశంలో అధిక గృహాలను దక్కించుకున్న రెండో రాష్ట్రంగా ఖ్యాతి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఖచ్చితంగా జాతీయ జెండా ఎగరేయాలి వీసీల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ఢిల్లీ జేఎన్యూ నుంచే ప్రారంభం లోధా కమిటీ సిఫార్సులపై నేడు బీసీసీఐ ప్రత్యేక భేటీ అమల్లో ఎదురయ్యే సమస్యలపై చర్చ మార్చి 3తో ముగియనున్న సుప్రీంకోర్టు గడువు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని అర్ధగణాంక విభాగం అంచనా వేసింది 10.55% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని లెక్క కట్టింది వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏపీ జనాభా 5.04 కోట్లకు చేరవచ్చని భావిస్తోంది విజయవాడ వేదికగా ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గణాంకాలు విడుదల చేయనుందని సమాచారం ఆర్థిక లోటుతో సతమతమవుతున్న నవ్యాంధ్ర ఇకపై ప్రగతి పథంలో పరుగులు పెట్టనుందని గణాంక శాఖ అంచనాలు వేసింది స్థిర ధరల ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏపీ 10.55% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని లెక్కగట్టింది ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 9.90% వృద్ధితో 97,455 రూపాయలకు చేరనున్నట్లు లెక్క తేల్చింది ఈ ఏడాది రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4.91 లక్షల కోట్లకు చేరనుందని ఇది గత ఏడాది కంటే 46,000 కోట్ల రూపాయలు అధికమని పేర్కొంది ఫలితంగా 2016-2017 లో ఆంధ్రప్రదేశ్ సర్కార్ బహిరంగ మార్కెట్ నుంచి 1,407 కోట్లు అదనంగా రుణ సమీకరణకు వీలు పడనుంది తాజా ధరల ప్రకారం వృద్ధి రేటు 12.77%కి చేరనుంది స్థూల ఉత్పత్తి 6 లక్షల కోట్ల రూపాయలు తలసరి ఆదాయం 1.19 లక్షల రూపాయలుంటుందని ముందస్తు అంచనా వేశారు స్థిర ధరల ప్రకారం ఈ ఏడాది వ్యవసాయ రంగం 8.40% వృద్ధి రేటు నమోదు చేయనుండగా ప్రాథమిక రంగంలో వ్యవసాయం అటవీ కలప ఉత్పత్తులు తిరోగమన దిశలో ఉన్నాయి మిగిలిన రంగాలన్నీ మంచి పనితీరే కనబరుస్తున్నాయని గణాంక శాఖ పేర్కొంది మత్స్య ఉత్పత్తి 32.78% మేర వృద్ధి సాధించే అవకాశం ఉన్నట్లు అంచనాకు వచ్చింది గత 4 ఏళ్ల కంటే ఇది అత్యధికం పరిశ్రమల రంగం ఈ ఏడాది 11.13% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉంది విద్యుత్తు గ్యాస్ నీటి సరఫరా రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని వెల్లడించింది వాణిజ్యం హోటల్ కమ్యూనికేషన్ విభాగాలు రెండంకెల వృద్ధిని అధిగమించాయి రైల్వే విభాగం ఒక్కటే వెనుకబడిపోయింది సేవల రంగం 11.39% వృద్ధి నమోదు చేయనుండగా బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ రంగాలు 9% ప్రజాపాలన ఇతర సేవల విభాగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ఆంధ్రప్రదేశ్ జనాభా 5.04 కోట్లకు చేరే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని తలసరి ఆదాయాన్ని 97,000 రూపాయలుగా తేల్చారు గత ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం 9.90% అధికం వృద్ధి రేటు పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో మెరుగైన స్థానంలో ఉండబోతున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ ప్రైవేటు అభివృద్ధి పనులు వేగం పుంజుకునే అవకాశం ఉన్నందున 15% వృద్ధి సాధ్యమవుతుందని ఏపీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అమరావతి ప్రాంతంలో నిర్మించనున్న తాత్కాలిక సచివాలయ భవనాలను ఆధునిక మేళవింపుతో నిర్మించనున్నారు భూమి పూజ కార్యక్రమం ముగియడంతో నిర్మాణ సంస్థలు పని మొదలు పెడుతున్నాయి మొదటి భవనంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు కానుంది అక్కడి నుంచి 6వ భవనంలో ఉండే శాసనసభ శాసన మండలి మందిరాలకు ముఖ్యమంత్రి సులభంగా చేరుకునేలా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేస్తున్నారు ఒక్కో అంతస్తులో కనీసం 4 విభాగాలు ఏర్పాటు చేసి పరిస్థితుల్ని బట్టి మార్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు నవ్యాంధ్ర నూతన రాజధాని తొలి పాలనా సముదాయాలను మొత్తం 6 బ్లాకులుగా నిర్మించనుండగా అందులో షాపూర్జీ పల్లొంజీ సంస్థ నిర్మించే మొదటి భవనం ఎల్ఎన్టీ నిర్మించే 6వ భవనం కీలకం కానున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం మొదటి భవనంలో ఏర్పాటు కానుంది నైరుతి దిశలో ఉండడంతో ఆ భవనంలోనే సీఎం కార్యాలయం ఉండాలని ఖరారు చేసినట్లు సమాచారం ఆ భవంతి నుంచి ముఖ్యమంత్రి నేరుగా శాసనసభ శాసన మండలికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయనున్నారు నవ్యాంధ్ర సచివాలయానికి పడమర దిక్కు మినహా మిగిలిన 3 దిక్కుల్లోనూ 120 అడుగుల రోడ్లు
నిర్మించనున్నారు. మొదటి భవనం, 6వ భవనం రెండూ ఏపీ ప్రభుత్వ పరిపాలన, ప్రజాస్వామ్యానికి ముఖ్య కేంద్రాలు కానున్నాయి. ఈ 2 భవనాల వద్ద సర్కారు పటిష్ట భద్రత కల్పించనుంది. ఆ 2 భవనాలు తెలుపు రంగులో ఉంటాయి. అర్ధవృత్తాకారంలో ఉండే మండలి, శాసనసభ ముందు ప్రాంగణాలను పార్లమెంటు తరహా డిజైన్లో ఉండేలా తీర్చిదిద్దనున్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే సీఎం తన కార్యాలయానికి నేరుగా వెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్లో సచివాలయంలో ఉన్న పార్కింగ్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని అమరావతిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కార్యదర్శుల కార్యాలయాలు, దుకాణాలు, పలహారశాలలు 5వ భవనంలోనే ఉండనున్నాయి. తరువాత చెప్పుకోదగ్గవి 2, 3, 4 భవనాలు. వీటిల్లో గ్రౌండ్, మొదటి అంతస్తుల్లో పూర్తిగా ఏపీ ప్రభుత్వ విభాగాలు ఉంటాయి. ఒక్కో అంతస్తులో ఆయా విభాగాల సామర్థ్యం మేరకు 4 బ్లాకులు ఉంటాయి. అంటే 4 మంత్రులు తమ విభాగాలను పర్యవేక్షించుకోవచ్చు. ఈ 3 బ్లాకుల్లో కనిష్టంగా 24 ప్రభుత్వ విభాగాలు కొలువుదీరే అవకాశముంది. మొత్తం 7 దశల్లో ఈ భవన సముదాయాల నిర్మాణం పూర్తి కానుంది. 4 నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో పాలనా యంత్రాంగ ప్రాంగణం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయ రంగ అభివృద్ధికి తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్నదాతలకు మేలు జరిగే ప్రణాళికలు రూపకల్పన చేయాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించేలా రైతుల్ని జాగృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే కార్యాచరణ ప్రణాళికలు రచించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. 2016-17 బడ్జెట్ కసరత్తులో భాగంగా వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై సమీక్షించిన ఆయన కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు నిధుల కేటాయింపు తక్కువగా ఉందన్నారు. తెలంగాణ బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎక్కువగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. వర్షపాతాన్ని అనుసరించి వ్యవసాయ శాఖ ప్రణాళికలు ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సర్కారు వైపు నుంచి విద్యుత్ కోతలు, ఎరువుల కొరత లేకుండా చూస్తామని, కల్తీ విత్తనాల సమస్య లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించేలా రైతుల్లో చైతన్యం కలిగించాలని కేసీఆర్ సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు గుర్తించాలని కోరారు. పన్నుల వల్ల భవిష్యత్తులో పత్తికి మంచి ధర వచ్చే అవకాశం లేదని, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటల వైపు రైతులను మళ్లించాలని ఆదేశించారు. వ్యవసాయంలో యంత్రాల వాడకం, హరిత గృహ సూక్ష్మ సేద్యం పెరగాల్సిన అవసరం ఉందన్న ఆయన తెలంగాణకి అవసరమైన విత్తనాలు, కూరగాయలు ఇక్కడే ఉత్పత్తి చేసేలా విధాన రూపకల్పన జరగాలని సూచించారు. మిర్చి, పసుపు, అల్లం పంటల సేద్యానికి అనువైన భూములు పుష్కలంగా ఉన్నాయని, వాటిని గుర్తించి రైతుల్ని ప్రోత్సహించాలని కోరారు. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్లో అధిక నిధులు ఇవ్వనున్నట్లు వెల్లడించిన కేసీఆర్ కేటాయింపులు పూర్తిగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆన్లైన్ అనుసంధానం ఉండాలని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులందరికీ ఐప్యాడ్లు అందించాలని ఆదేశించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి కార్పొరేషన్తో వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని అవసరమైన విత్తనాలు రూపొందించాలని సూచించారు. మాంసం దిగుమతులు తగ్గేలా అవసరమైన మేకలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించాలని, చెరువుల్లో చేపలను పెద్ద సంఖ్యలో పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఖమ్మం జిల్లాలోని రాజు, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పేరును మార్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నమూనా మార్పు పనులను వేగవంతం చేసింది. ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దుమ్ముగూడు ఎత్తిపోతల పథకం పేరును సీతారామ ఎత్తిపోతల పథకంగా మార్చిన ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పనుల కోసం 7,926 కోట్ల నిధుల మంజూరుకు పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ప్రాజెక్టు సమగ్ర సర్వే నివేదిక తయారీ బాధ్యతను వ్యాప్కో సంస్థకు కట్టబెట్టింది. ఇందుకోసం 7.82 కోట్ల మంజూరుకు పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై వైకాపా తెలుగుదేశం వైఖరి వారి రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్టులను అడ్డుకోవాలని జగన్ గవర్నర్ను, ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు కేంద్రాన్ని కోరడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, నికర జలాల్లో 299, మిగులు జలాల్లో కనిష్టంగా 150 టీఎంసీలు తెలంగాణకు దక్కుతాయని హరీష్ రావు చెప్పారు. కృష్ణానదిలో 150 టీఎంసీలను కూడా తెలంగాణ వాడుకోవడం లేదన్నారు. పాలమూరు ద్వారా 70 టీఎంసీలు, డిండి ద్వారా 30 టీఎంసీలు వాడుకోవాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను భీమా ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా కడుతున్నట్లు చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు కడితే రాయలసీమ ఎండిపోతుందని చెబుతోన్న వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ కృష్ణా బేసిన్లో లేని భూములకు కృష్ణా జలాలు ఎలా అడుగుతారో సమాధానం చెప్పాలన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పాలమూరు, డిండి పథకాలు పూర్తి చేసి తీరుతామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కేటాయింపుల ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలంగాణలోని పట్టణ పేదల గృహ నిర్మాణం కోసం తాజాగా 22,187 ఇళ్లను మంజూరు చేసింది. 45 పట్టణాలు, నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్లను మంజూరు చేసింది. గృహ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వమే కేటాయిస్తుందని, కేంద్రం ఇచ్చే సాయానికి అదనపు ఖర్చు భరిస్తామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దానకిషోర్ కేంద్రానికి తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణానికి 1,393 కోట్లు ఖర్చు కానుండగా కేంద్రం 342 కోట్లు ఆర్థిక సాయం అందించనుంది.
తాజాగా మంజూరైన ఇళ్లతో కలుపుకుంటే తెలంగాణకు ఇప్పటి వరకు 80,481 గృహాలు మంజూరయ్యాయి. దేశం మొత్తం మీద 4.75 లక్షల ఇళ్లు కేటాయించగా తెలుగు రాష్ట్రాలే అత్యధిక ఇళ్లు దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్కు గరిష్టంగా 1.93 లక్షల ఇళ్లు మంజూరు కాగా తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జాతి వ్యతిరేక నినాదాలు, కరపత్రాల ప్రదర్శనలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న వేళ దేశంలోని 46 కేంద్రీయ వర్సిటీల్లో ఇకపై ఖచ్చితంగా జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశం తీర్మానించింది. విశ్వవిద్యాలయాల మధ్యలో 207 అడుగుల ఎత్తున సగర్వంగా ఎగిరే మువ్వన్నెల పతాకం బలమైన సమిష్టి భారతానికి ప్రతీకగా భావించాలని తీర్మానం పేర్కొంది. ముందుగా జెండాను ఆందోళనలతో అట్టుడుగుతున్న ఢిల్లీ, జేఎన్యూలు ఎగురవేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయానికి ఉపకులపతులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. అయితే కేంద్రం నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జాతీయ జెండా ఎగరేసి వందే మాత్రం పాడినంత మాత్రాన దేశంపై ప్రేమను చాటడం కాదని, రాజ్యాంగ భావనలు మనసులో ఉండాలని కాంగ్రెస్, వామపక్షాలు వ్యాఖ్యానించాయి. అటు జేఎన్యూ ఘటనలో నేడు కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. భక్తకోటి బారులు తీరుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కీలక దశకు చేరుకుంది. గద్దెపై కొలువుతీరిన వనదేవతలు 3వ రోజున ఇవాళ భక్తులకు అభయం ఇవ్వనున్నారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లుల ఆశీస్సుల కోసం జనప్రవాహం వనాలకు పోటెత్తుతూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేడు వనదేవతలను దర్శించుకోవాల్సినప్పటికీ అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన వేడుక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. భక్తుల జయజయధ్వానాల మధ్య ప్రధాన ఘట్టమైన సమ్మక్క ఆగమనం పూర్తయింది. సమ్మక్క తల్లిని చిలుకల గుట్టపై నుంచి కిందికి తీసుకొచ్చినప్పుడు భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. మహిమాన్వితమైనదిగా భావించే కుంకుమ భరిణను తాకేందుకు భక్తులు పోటీ పడ్డారు. అమ్మవారు వస్తోందనేందుకు శబ్ద సంకేతంగా వరంగల్ జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్ ఝా గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అమ్మవారు అధికార లాంఛనాలతో గద్దెపై అధిష్ఠించారు. కోయగూడెంలోన పెరిగినవమ్మా, మేడారం అడవుల్లో కొలువైనావా సమ్మక్క, శతకోటి భక్తుల నేలుతున్నావా సారక్క. మేడారం అడవుల్లో కొలువైనావా సమ్మక్క, శతకోటి భక్తుల నేలుతున్నావా సారక్క. వనదేవతలంతా గద్దెలపై కొలువుదీరగా దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గురువారం ఒక్కరోజే 60 లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నట్లు అంచనా. మాఘశుద్ధ పౌర్ణమి వెలుగులకు తోడు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన విద్యుత్ దీపకాంతులతో మేడారం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఇవాళ భక్తజన కోలాహలం కొనసాగనుంది. రాశుల కొద్దీ పూలతో అమ్మవార్ల ఆలయాన్ని అలంకరిస్తున్నారు. ప్రపంచం మెచ్చేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెంలో నిర్వహించిన విష్ణు సహస్రనామ స్తోత్ర విరాట్ పారాయణంలో పాల్గొన్న ఆయన మానవ సంకల్పానికి దైవబలం తోడుండాలని ఆకాంక్షించారు. త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న ముఖ్యమంత్రి కష్టాలున్నప్పటికీ దైవబలంతో అందరూ గర్వించే రాజధాని నిర్మించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం చేసుకోవాలని చరిత్రలో ఉన్నప్పుడు మనం మానవ మాత్రం తప్పించుకోలేం. ఆ కర్తవ్యాన్ని నిర్వహించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అమరావతి ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రపంచంలో టాప్ 10లో అమరావతి ఒకటిగా ఉంటుంది. అది ఎవరు తిరగ రాయలేరు. కాపు యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కాపు కార్పొరేషన్ ద్వారా 350 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 25న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రాష్ట్ర స్థాయి కాపు రుణ మేళాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏలూరులో ఏర్పాట్లను సమీక్షించిన కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజం దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలతో సమాలోచనలు జరిపారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కాపులకు, బీసీలకు అగ్రపీఠం వేసింది తెలుగుదేశమేనని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సవాల్పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండిపడ్డారు. 5 ఏళ్లు పాలించాలని ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి 21 మంది ఎమ్మెల్యేలు చాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను రాజద్రోహం కింద పరిగణించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు ఎవరినీ తాము ఆకర్షించడం లేదన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు వారంతట వారే తమతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.
అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేసే ముందు జగన్ తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బలాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఎందుకంటే వారు నిత్యం టెన్షన్ జీవితం గడుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఏ రోజు ఏ కోర్టు ఏ శిక్ష విధిస్తుందో, ఏ జైలుకు పోవాల్సి వస్తుందో అనే అభద్రతా భావంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఎలక్షన్ అంటున్నాడు. మాకు 5 ఏళ్లు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. మాకేం అవసరం ఉండి ఎలక్షన్ పోవాల్సిన అవసరం? నీ బలం నిరూపించుకోవాలంటే నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే మొత్తం రాజీనామా చేసి ఎలక్షన్ రండి, మీ ఎన్ని సీట్లు వస్తాయో. ఆ రోజు రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు సంతకాలు సేకరించారు. ఏది ఆ ముఖ్యమంత్రి పదవి కోసం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాసుకొని ఉంటారు. వారి బాధ్యత ఏంది? ఈ ప్రభుత్వం తప్పులేదన్నా చేస్తే ఎత్తి చూపించాలా? తప్పులేదు. మీరు నిజంగా ఏదైనా తప్పు చేస్తే ఎత్తి చూపించమనండి. అసెంబ్లీలో చూస్తే రచ్చలు, 2 చేతులు ఊపుతూ రచ్చలు తప్పితే ఇంకేం లేదు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. అరబిందో హెట్రో పెట్టుబడులకు సంబంధించి మనీ లాండరింగ్ అభియోగాలపై 2వ అభియోగ పత్రం పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం మార్చి 28న హాజరు కావాలని జగన్, విజయసాయిరెడ్డి సహా 19 మందికి సమన్లు పంపింది. జగతి, జనని ఇన్ఫ్రా సంస్థలో అరబిందో హెట్రో కంపెనీల పెట్టుబడులు మనీ లాండరింగ్ చట్టానికి విరుద్ధంగా జరిగాయని ఈడీ తేల్చింది. జగతి పబ్లికేషన్స్ లో అరబిందో 10 కోట్లు పెట్టుబడి పెట్టగా జనని ఇన్ఫ్రా హెట్రో 19.5 కోట్లు పెట్టింది. అవి పెట్టుబడులు కావని, ముడుపులేనని సీబీఐ ఆరోపిస్తుండగా అవి మనీ లాండరింగ్ చట్టానికి విరుద్ధమని ఈడీ అభియోగాలు మోపింది. వైఎస్ సర్కారు జడ్చర్లలో అరబిందో హెట్రో సంస్థలకు చెరో 75 ఎకరాలను కేటాయించింది. సుమారు 15 లక్షల విలువైన భూమిని 7 లక్షలకే కట్టబెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. మెదక్ జిల్లా పాసమైలారంలో అరబిందో సంస్థకు కేటాయించిన 30 ఎకరాలను భూమిని నిబంధనలకు విరుద్ధంగా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కు బదిలీ చేశారని ఆరోపించింది. ఈ మేరకు వాటిపై ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసింది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే చంద్రన్న రుణమేళా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. నెల్లూరు వీఆర్సీ మైదానంలో జరిగిన చంద్రన్న రుణమేళాలో పాల్గొన్న రావెల 4,44,203 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 138 కోట్ల రూపాయల మేర రుణాలు, ఉపకరణాలను పంపిణీ చేశారు. కేవలం ఉద్యోగాల ద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా 1000 కోట్ల రూపాయలతో దళిత గిరిజనులు సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఒక సంవత్సరంలో రుణాలు మంజూరు చేయటం అనేది మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ. వీటన్నిటిని కూడా మీరు వాడుకోవాలి. ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు కానీ, ఎన్ఎస్ఎఫ్కేడిసి రుణాలు కానీ, ఎన్ఎస్ఎఫ్టిడిసి రుణాలు కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, వీటన్నిటిని కూడా మీరు వాడుకొని కాంట్రాక్టర్లుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మావోయిస్టులను కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతపై వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు, కేంద్ర నిఘా అధికారులతో ఆయన విశాఖలో సమీక్ష నిర్వహించారు. మావోయిస్టుల కట్టడికి ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ సమన్వయం చేసుకునే తీరును రాజ్నాథ్ ప్రశంసించారు. వామపక్ష తీవ్రవాద నియంత్రణకు ఏపీకి కావాల్సిన పూర్తి సాయం అందజేస్తామని ఈ సందర్భంగా రాజ్నాథ్ హామీ ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు విజయ్ కుమార్ తెలిపారు. ఏపీలో మావోయిస్టులకు అంతో ఇంతో పట్టున్న గిరిజనుల్లోనూ వారి ప్రభావం తగ్గిపోతోందని సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అన్నారు. Emphasis was better coordination among the state. That is not to say there is no coordination, just to say that the level of coordination is very good. It can further be improved. This in sum is the, and then he made an observation of how the overall improvement in the national situation, about 27% of the incidents coming down. The level of violence against security forces also considerably reduced. Tribals lo ante ippudu vallu sympathy ledu మీకు తెలుసు బాగా. ట్రైబల్స్ ఎవరు సింపతి లేదు, భయం ఉంది కానీ ఒక సింపతి లేదు. కాబట్టి భయం మీద ఆధారపడి ఎంతకాలం వాళ్ళు చేస్తారు. చిన్న పాకెట్లో ఒక ఏరియాలో వచ్చి వాళ్ళకి అనుకూలమైన చోటు వచ్చి వాళ్ళు భయపెట్టి అక్కడంతా ఈ విధమైన అట్రాసిటీస్ చేసిపోయి దానివల్ల పెద్ద వాళ్ళకి లాభమే ఉండదు. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణలో భాగంగా పోలీసులందరినీ సాంకేతికంగా అక్షరాస్యులను చేసే కార్యక్రమానికి తెలంగాణ ఇన్ఫర్మేషన్ అసోసియేషన్ టీటా శ్రీకారం చుట్టింది. తెలంగాణ పోలీసు సంఘం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు సైబర్ నేరాల గుర్తింపు, నెట్ బ్యాంకింగ్, ఈమెయిల్, ఈ చలానా వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ మీసేవ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసు విభాగంలో శిక్షణ కార్యక్రమం పూర్తి కాగానే మిగిలిన శాఖలకు విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారు ఈ యొక్క మన తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్తో కలిసి పోలీస్ పర్టికులర్గా కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ వాళ్లకు ఏ రకంగా సాంకేతికత, టెక్నాలజీ గురించి ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఇది డిజిటాన్ ప్రోగ్రాంలో చేస్తున్నారు. సో దీని ద్వారా
ఈ యొక్క సాంకేతికతను ఎలా వాడుకోవాలి, అందులో ఉన్నటువంటి ప్లస్ ఏంటి అంటే నెగటివ్స్ ఏంటి ఇవి కూడా చెప్తూ పర్టికులర్గా వాడు ఈ సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్స్ కానీ సోషల్ మీడియా కానీ ఇది పోలీసులు ఏ రకంగా మంచి శాంతి భద్రతలు ఉండాలి అన్న విషయం గురించి ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇటీవల సంస్థ చైర్మన్ అరెస్ట్ చేసిన సిబిసిఐడి మరో 3 కీలక నిందితులను కూడా అరెస్టు చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు న్యాయస్థానంలో హాజరుపరిచింది. అరెస్టైన వారిలో అగ్రిగోల్డ్ ఉపాధ్యక్షుడు సమ్మమి సదాశివ వరప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, సంస్థ సంచాలకుడు పఠాన్లాల్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. నిందితులకు న్యాయస్థానం 2 వారాల రిమాండ్ విధించింది. జాతీయ జనాభా రిజిస్టర్లో సమాచారం పొందుపరిచేందుకు త్వరలో హైదరాబాద్లో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. గతేడాది నవంబర్ 16 నుంచి డిసెంబర్ వరకు తెలంగాణలోని 9 జిల్లాల్లో ఇంటింటి సర్వే చేశారు. గ్రేటర్ ఎన్నికల వల్ల హైదరాబాద్లో ఈ సర్వే నిర్వహించలేదు. ఎన్నికలు పూర్తయినందున నగరంలో సర్వే చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా డిజిటలైజేషన్ విధానంలో ఈ సర్వే జరగనుంది. ఇంటింటికి వెళ్లి బయోమెట్రిక్ సహాయంతో సమగ్ర వివరాలను నమోదు చేసి కేంద్ర హోంశాఖకు నివేదించనున్నారు. మిత్రపక్షాలతో మహాకూటమిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించిన కాంగ్రెస్ వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ అలాంటి అవకాశాలపై దృష్టి సారించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పొత్తు అవకాశాలపై పార్టీ స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించారు. ఎమ్మెల్యేలో సగం మంది పొత్తుకు సమ్మతించగా మిగిలిన వారు విముఖత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సమాజ్వాదీ పార్టీతో పొత్తు కుదుర్చుకోరాదని రాహుల్కు స్పష్టం చేయగా అనేక మంది మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ లేదా ఆర్ఎల్డీతో పొత్తు బాగుంటుందని రాహుల్కు వివరించారు. అయితే విస్తృత సంప్రదింపుల తర్వాతే పొత్తులు ఉంటాయని వారికి తెలిపిన రాహుల్ గాంధీ నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. పటేళ్ల రిజర్వేషన్ కోసం పోరాడుతూ జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 5 నెలలుగా జైలు జీవితం అనుభవిస్తున్న హార్దిక్ పటేల్ తమ ఆందోళన ఉధృతం చేశారు. గుజరాత్ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ జైలు నిరాహార దీక్షకు దిగారు. గురువారం ఉదయం నుంచి హార్దిక్ ఎలాంటి ఆహారం తీసుకోలేదని సూరత్ కారాగార అధికారులు తెలిపారు. హార్దిక్ నిరాహార దీక్షపై మరో వాదన వినిపిస్తోంది. హార్దిక్తో పాటు అరెస్టై కారాగారంలో ఉన్న 3 సహచరులు తన సంతకం లేకుండా చర్చల కోసం ప్రభుత్వానికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష చేసినట్లుగా భావిస్తున్నారు. అధికారులు దీన్ని ధృవీకరించుకున్న హార్దిక్ నిరాహార దీక్షపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ సంచలనం రేపిన రింగింగ్ బెల్ సంస్థ ప్రకటనపై వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ కంపెనీ ప్రకటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భాజపా ఎంపీ కిరీట్ సోమయ్య కేంద్ర టెలికాం శాఖ ట్రాయ్ సెబీలను ఆశ్రయించారు. స్పందించిన కేంద్ర టెలికాం శాఖ నాణ్యతా ప్రమాణాల బోర్డు BIS సర్టిఫికేట్ లేకుండా చవక ఫోన్లు ఎలా మార్కెటింగ్ చేస్తారని రింగింగ్ బెల్ సంస్థను ప్రశ్నించినట్లు సమాచారం. ఆ కంపెనీ ప్రకటన వెనుకున్న విశ్వసనీయతను ఆరా తీయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. రింగింగ్ బెల్స్ కంపెనీపై తగిన చర్యలకు కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపిన కిరీట్ సోమయ్య ఈ ఫోన్ కొనే ముందు వినియోగదారులు 1కి 2 సార్లు ఆలోచించాలని సూచించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే రింగింగ్ బెల్ సంస్థ చవక ఫోన్ను అడ్కామ్ కంపెనీ నుంచి కాపీ కొట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్కామ్ కంపెనీ కూడా రింగింగ్ బెల్స్ తమ వద్ద నుంచి పలు పరికరాలను కొనుగోలు చేసినట్లు ధృవీకరించింది. రాజకీయ సంక్షోభం నెలకొన్న అరుణాచల్ ప్రదేశ్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆ రాష్ట్రంలో జనవరి 26న విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు కేంద్రం సిఫారసు చేసిన వేళ ప్రభుత్వ ఏర్పాటుపై యథాతథ స్థితి కొనసాగించాలని జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. 14 మంది కాంగ్రెస్ తిరుగుబాటు శాసనసభ్యులపై అనర్హత వేటు నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ గువాహటి ఉన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలపై సంతృప్తి చెందిన సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుండగా సుప్రీంకోర్టు ఆ బాధ్యతల్ని ద్విసభ్య ధర్మాసనానికి అప్పగించింది. అధికారం చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యులు, భాజపా ఎమ్మెల్యేలు ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్కు లేఖలు రాసినందున ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఏ క్షణమైనా ముందడుగు వేసే అవకాశం ఉంది. బీసీసీఐ ప్రక్షాళనకు లోధా కమిటీ సిఫారసుల అమలుపై నిర్ణయం తీసుకునే ముందు నేడు ముంబైలో బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరగనుంది. లోధా కమిటీ సిఫారసుల అమల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సభ్యుల అభిప్రాయాలు తీసుకునేందుకు ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయాలని బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నిర్ణయించారు. కమిటీ సూచనల అమలుపై సమాధానం చెప్పేందుకు బీసీసీఐకి మార్చి 3 వరకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. ఉప కమిటీలు తీసుకున్న నిర్ణయాలపై బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందే ప్రత్యేక సాధారణ సమావేశం జరగనుంది. ఆఫీస్ బేరర్ల కాలపరిమితి తగ్గింపు, 70 ఏళ్ల వరకు అవకాశాలను పరిమితం చేయడం, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు, ప్రభుత్వాధికారులు, మంత్రులను బోర్డు సభ్యులుగా చేయకుండా నిరోధించడం వంటి సిఫారసుల అమలుపై ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.